2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. నేను మీ సిరి. రైట్ నౌ మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. రోడ్ యాక్సిడెంట్స్ నిర్లక్ష్యం కారణంగానో లేదంటే అతివేగ కారణంగో మనకి రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు యాక్సిడెంట్లో మనము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలకమైన జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆ కేసు ఏంటి, ఆ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి, వీటి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తే అంటే రీసెంట్ టైమ్స్లో కూడా రోడ్ యాక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. అండ్ అలాగే ఎవరికైనా కూడా ఈ రోడ్ యాక్సిడెంట్లో బలైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. దానికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం, అలాగే ఒక జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆ కేసు ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సార్? ముఖ్యంగా ఈ మోటార్ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ ఎంవి యాక్ట్ అంటారు దీన్ని. అదేవిధంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే విధానం మీద నిన్న సుప్రీంకోర్టు చాలా ఇంపార్టెంట్ ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి నరసింహన్ అండ్ మహాదేవన్ వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక తీర్పు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని చెప్పుకోవచ్చు. ఆ కేసు వివరాలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో, చాలా ఇంపార్టెంట్ న్యూస్, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈరోజు యూత్ ప్రత్యేకంగా ఈరోజు ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెన్సీ డ్రైవింగ్ అని చేస్తుంటారు. ఈ విషయం మీద యూత్ పర్టికులర్గా తెలుసుకోవాలి. ఇక విషయం ఏంటంటే కర్ణాటకలోని మల్లసంద్ర అన్నటువంటి ఒక విలేజ్. ఆ మల్లసంద్ర దగ్గర రవీష్ అనే వ్యక్తి తన భార్య, తన ఇద్దరు పిల్లలతో కలిసి కారులో ఆయన వేరే చోటికి ప్రయాణం చేస్తున్నారు. ఇంతలో ఈ మలహనహల్లి అనే విలేజ్ దగ్గర ఏమైందంటే సడన్గా వీళ్ళు స్పీడ్గా వెళ్తుండి కారు బ్రేక్ కొట్టేసరికి ఆ కారు అక్కడ స్కిప్ అయ్యి పడిపోయింది. ఆ కారు దాంట్లో రవీష్ అక్కడక్కడ స్పాట్ డెడ్ చనిపోయాడు. రవీష్ చనిపోయిన తర్వాత అతను ఏం చేశారంటే వాళ్ళ భార్య పిల్లలు కలిసి లోకల్ కోర్టు మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారు. అయితే పోలీసులు ఏం చేశారు, అది ర్యాష్ డ్రైవింగ్ అని మెన్షన్ చేయడం జరిగింది. ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే ఆయన వేగంగా వెళ్తున్న కారు, ఫాస్ట్గా వెళ్తున్నాడు, ఆయన సడన్ బ్రేక్ కొట్టాడు, అక్కడే కారు బోల్తా కొట్టింది, స్కిప్ అయిపోయి అక్కడక్కడ ఆయన పడిపోయాడు, స్పాట్లో డెడ్ చనిపోయాడు. వీళ్ళు కోర్టుకు వెళ్ళి క్లెయిమ్ చేశారు. కోర్టుకు వెళ్ళి క్లెయిమ్ చేసినప్పుడు ఏమన్నారంటే బీమా కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీకి మాకు ఇన్సూరెన్స్ ఇవ్వమని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఇది ర్యాష్ డ్రైవింగ్, మేము ఇవ్వడానికి కుదరదు అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేశారు. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే దాన్ని తీసుకుని హైకోర్టులో వేశారు. హైకోర్టులో కూడా సేమ్ ఇదే అయినప్పుడు హైకోర్టు కూడా రిజెక్ట్ చేసింది. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇతను చనిపోయాడు, స్పాట్ డెడ్, కనీసం ఒక హ్యూమానిటీ వాల్యూస్ ఆలోచించాలి, మనిషి చనిపోయాడు, ఫ్యామిలీ మొత్తం కూడా ఈరోజు రోడ్డున పడిందని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టుకి వచ్చారు. సో సుప్రీంకోర్టులో ఏం జరిగిందంటే హైకోర్టు ఇచ్చిన తీర్పుని కాస్త రివ్యూ చేస్తూ అక్కడ నరసింహన్ అండ్ మహాదేవన్ గారు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి వీళ్ళిద్దరు కూడా ఆ యొక్క కేసును పూర్తిగా డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్ ఉంది కాబట్టి బీమా ఇచ్చే అవకాశం ఉండదు అని చెప్పారు. అయితే వీళ్ళు ఏం చేశారు, లేదండి ఆన్ ద స్పాట్లో ఒక టైర్ బ్రేక్ అయింది, అంటే టైర్ ఒకసారి బ్లాస్ట్ అయిపోయింది, టైర్ పంక్చర్ అయిపోవడం వల్ల వీళ్ళు స్పాట్లో చనిపోయారు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలి అని చెప్పి పేరెంట్స్ అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడడం జరిగింది. దీని మీద చాలా చర్చలు, టెక్నికల్ అనాలిసిస్, తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారు లేదా అన్ని పారామీటర్స్ అని చూసిన తర్వాత సుప్రీంకోర్టు నిన్న 3వ తారీఖు నాడు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ర్యాష్ డ్రైవింగ్ ఉన్న కారణంతో ఇతనికి బీమా కంపెనీ క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదంటే బీమా కంపెనీ అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి బీమా కంపెనీకి సపోర్ట్గా ఇచ్చారు. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చేస్తూ కూడా అక్కడ జస్టిస్లు చెప్పిన విషయం ఏంటంటే ఆ ర్యాష్ డ్రైవింగ్, అలాగే ట్రాఫిక్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోకుండా చేతిలో బైక్ ఉంది, చేతిలో కారు ఉందని చెప్పి ర్యాష్ డ్రైవింగ్ చేసుకుని వెళ్ళిపోయి అక్కడ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు అక్కడ థర్డ్ పార్టీగా ఉన్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే వీళ్ళకి గాను, అంటే అక్కడ జరిగిన విషయం జరిగింది కాబట్టి ఏదైనా యాక్సిడెంటల్గా బ్రేక్ అయింది కాబట్టి బాడీ ఏదైనా ఫ్రాక్చర్స్ అయినా, ఈవెన్ దో మనిషి చనిపోయినా సరే అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ దో మీకు ప్రీమియం కడుతున్నప్పటికి కూడా మీరు మీ ఇన్సూరెన్స్ కంపెనీకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మీరు క్లెయిమ్ చేసుకొని మీరు వెళ్తున్నప్పటికి కూడా మీకు ఎలా అయితే ఉండదో అది ఇక్కడ వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ యాజ్ పర్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ బీమా కంపెనీ అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 80 లక్షల రూపాయలకు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే ఆ 80 lakhs రూపీస్ని కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఫైల్ని డిస్మిస్ చేశారు ఇక్కడ సుప్రీంకోర్టు జస్టిస్. సో ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ మనకి ఏం చెప్తుందంటే చేతిలో కారు ఉంది, చేతిలో బైక్ ఉందని చెప్పి ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా మనం బిహేవ్ చేస్తూ రోడ్ల మీద తిరుగుతూ పోతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బీమా కంపెనీ క్లెయిమ్ చేయు. ఈవెన్ దో మీరు ప్రీమియమ్స్ కడుతున్నా, ఈవెన్ దో మీరు టైం టు టైం టర్మ్ ఇన్సూరెన్స్ ఏది పే చేస్తున్నా,
ఒక సూసైడ్ చేసుకున్న వ్యక్తికి ఎలా అయితే బీమా కంపెనీలు క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారో అదేవిధంగా ఈ యాక్సిడెంట్లో జరిగిన ఇన్సూరెన్స్లకు కూడా మీరు ప్రీమియం చెల్లించినప్పుడు కూడా ర్యాష్ డ్రైవింగ్ కానీ అక్కడ ఉంది, లేదా పక్క వారిని ఇబ్బంది పెట్టే విధంగా ర్యాష్ డ్రైవింగ్ కానీ, లేకపోతే నెగ్లిజెన్సీ డ్రైవింగ్ ఉంది కానీ, ఇతరత్ర ఏ కారణాల ద్వారా కానీ ఇట్లాంటి చేసినట్లయితే ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా కూడా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే అటువంటి వారికి బీమా క్లెయిమ్ చేసే అవకాశం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఫైల్ని డిస్మిస్ చేసింది. ఈ జడ్జిమెంట్ ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఎంటైర్ త్రూఅవుట్ ఇండియా మొత్తానికి కూడా జడ్జిమెంట్గా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరెవరి చేతుల్లో కార్లు ఉన్నా, ఎవరెవరి చేతుల్లో బైకులు ఉన్నా బీ కేర్ఫుల్, మీరు జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్గా ఉండండి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసాం, ప్రీమియమ్స్ కడుతున్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా ఏం జరిగిన బీమా కంపెనీ ఇస్తుందంటే మీకు బీమా కంపెనీ ఇవ్వవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు. ఇట్స్ వెరీ ల్యాండ్మార్క్ జడ్జిమెంట్. సో ఈ న్యూస్ చూసిన తర్వాత అయినా మనం రైడ్ చేస్తున్న బైక్ కానీ, డ్రైవ్ చేస్తున్న కారు కానీ బీ కేర్ఫుల్గా ఉండండి. మీకు మీ కుటుంబానికి చాలా ఇంపార్టెంట్ అవసరం, మీరు మీ కుటుంబానికి చాలా ఇంపార్టెంట్. బీ కేర్ఫుల్. అంటే ఎలా సార్, ఇప్పుడు ఈ కేసు ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చిందో సుప్రీంకోర్టు, అది అన్ని కేసులకి అంటే రిలేటెడ్ టు ఏదైతే రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించిన కేసెస్కి అన్నిటికీ ఇది వర్తిస్తుందంటారా, లేదంటే డిఫర్ అవుతుందంటారా? యాక్చువల్గా మనకి చెప్పాక చాలా సందర్భాలు చెప్పాం, యాక్ట్స్ ఉంటాయి, జడ్జిమెంట్స్ ఉంటాయి. ఈ యాక్ట్లు వేరు, జడ్జిమెంట్స్ వేరు. జడ్జిమెంట్ ఇచ్చిన కాపీని యాస్టీస్గా మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాం కాబట్టి జడ్జిమెంట్ సైటేషన్స్ కూడా తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఏవైతే మిగిలిన కోర్టులో కానీ డిస్కషన్స్ ఉంటే అది కూడా ఇక్కడ డిస్కషన్ అవుతుంది. తప్పనిసరిగా వేరే ఈ కేసులో బీమా కంపెనీలు ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయో ఈ యొక్క సైటేషన్ తీసుకొని దీన్ని మిగిలిన వాటికి కూడా చెప్పే అవకాశం ఉంటుంది. సిరిగారు, మరి మీరు అన్నట్టుగానే సార్ చాలా మందికి కూడా లీగల్ పరంగా ఎన్నో డౌట్స్ అయితే రేస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా కూడా లీగల్ పరంగా వెళ్ళాలి అనుకునేటప్పుడు, అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పనిసరిగా సిరి గారు, లీగల్గా సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, లేకపోతే ఎటువంటి సలహా సంప్రదింపులు కావాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, వాళ్ళకి సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ కాల్స్ బిజీగా ఉంటే కింద వాట్సాప్ నెంబర్కి మీ కంటెంట్ మీరు ఏమనుకుంటున్నారు ఈ విషయాన్ని పంపించండి. మన లీగల్ టీం వాళ్ళతో డిస్కస్ చేసి మీకు మాట్లాడతారు. బట్ ప్రయర్ అపాయింట్మెంట్ చాలా ఇంపార్టెంట్. డైలీ కొన్ని వందల కాల్స్ వస్తుంటే ప్రతి కాల్ని అటెండ్ చేయలేకపోతాం. కాబట్టి కింద ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్ని అట్లీస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, పర్సనల్గా వెళ్తే పర్సనల్ వచ్చి కలవండి. తప్పనిసరిగా మీకు తగిన విధంగా పరిష్కారం ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.